దేవునికి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతో మంది చనిపోతున్నారు. మనం సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని గొప్పతనము, దేవుని యొక్క ప్రేమ. ఎందుకంటే నిన్న నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. మన ఆఫీసు వచ్చి కొంచెం వేరే ఆఫీస్ వచ్చి కొంచెం దూరం ఉంది. అప్పుడప్పుడు ఆ ఆఫీస్‌కి ఏస్తా ఉంటారు. కొంచెం అక్కడ క్రిటికల్. అక్కడ ఆఫీస్ దగ్గర చుట్టుపక్కలంతా ఉత్త చెట్టులు అదే ఉంటాయి. ఇండ్లు ఉండదు. మెయిన్ ట్రైన్ పోయే ట్రాక్ వచ్చి 4 ఉంటాయి. ఆ ట్రాక్ దాటినే మనము ఆ పక్క రావాల. రోడ్ లేదు దానికి. ఇంకా రోడ్ కన్‌స్ట్రక్షన్ జరగలేదు ఇంకా. ఏస్తారంట. కానీ అంతవరకు మేమేం చేయాలా, గూడ్సులు నిలబడి ఉంటాయి. ఆ గూడ్సులు కింద మనము వంగి పోవాల ఆ పక్క. అది మనం ఫస్ట్ ఏం చేస్తాము, సిగ్నల్ చూసుకొని, ఆ సిగ్నల్ ఉందా లేదా, సిగ్నల్ ఏసి ఉంటే పోలేక నిలబడతాము. సిగ్నల్ లేదంటే ఇంకా సిగ్నల్ లేదులే మనం వంగిపోవచ్చని పోతా ఉంటాము. ఎప్పుడు అట్లే ఒక్కొక్క తూరి 2 గూడ్స్ నిలబడి ఉంటాయి. 3 గూడ్స్‌లు ఒక్కొక్క తూరి అలాగే అందరూ కొంచెం భయపడినే కింద వంగిపోవాల కదా! కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. మనం చెప్తానే ఉన్నాము రోడేసేకి, రైల్వేకి చెప్తా ఉంటే వాళ్ళు ఏస్తారంటున్నారు. అది ఎప్పుడవుతుందో తెలియదు. నిన్న ఏమో తెలియదు. నిన్న మమ్మల్ని డ్యూటీ అక్కడ ఏసినారు. నేను ఇంకొక అమ్మాయి నా జొతలో ఉన్నింది. ఇద్దరు మనం పోయేటప్పుడు నాకేమో సిగ్నల్ ఏయలేదు. కానీ నాకేమో అనిపిస్తా ఉంది. ఈ ట్రైన్ మూవ్ అవుతుందేమో అని అనిపిస్తా ఉంది. కానీ నా మనసులో సడెన్‌గా ఏమొచ్చింది, దేవుడా! ఏమో తెలియదు నాకు ఈ పొద్దు ఏమో అవుతుంది అనిపిస్తా ఉంది. నీవు ఇప్పుడు కాపాడితే నేను సాక్ష్యం చెప్తాను అని మనసులో అనుకున్నా అంతే ప్రియులారా. అనుకోని సిగ్నల్ చూస్తున్నాము. వేరే సిగ్నల్ ఏమో ఇది. వేరే ట్రైన్‌కి ఆ పక్క ఒక గూడ్స్ నిలబడింది. ఆ గూడ్స్‌కే సిగ్నల్ ఇచ్చినారేమో అనుకోని నేనేం చేసినా ఫస్టు నేను వంగి నేను ఆ పక్క వచ్చేసిన. ఇంకొక పాప నా ఎనకాలనే ఆమె వంగి వచ్చి ఇట్లా నిలబడింది ప్రియులారా. చూడండి ఆ సిగ్నల్ వచ్చి యాక్చువల్లీ మేము వంగుతున్న గూడ్స్‌కి ఇచ్చినారు. ఆ పాప వచ్చి ఇట్లా వంగి ఇట్లా నిలబడింది. గూడ్స్ మూవ్ అయిపోయింది ప్రియులారా. నేను సడెన్‌గా అట్ట నిలబడి ఆ పాప హిందూ పాప నేను చెప్పినాను, లేదు నాకేమో ఈ గూడ్స్ మూవ్ అయినట్లు అయింది. కొ ఒకే సెకండ్‌లో ఇద్దరు మనం మిస్ అయినాము. దేవుడు చానా గొప్పవాడు అంటే, ఆమె గాని అవును అక్క దేవుడు చానా గొప్పవాడు అని చెప్పింది. అందుకే ప్రియులారా ఒక్కొక్క క్షణం గాని దేవుడు చానా ఇంపార్టెంట్. మమ్మల్ని ఒక్కొక్క క్షణం గాని మనం చేసే ప్రయాణంలో గాని, మనం నిద్రపోయేటప్పుడు గాని అన్ని విషయంలో దేవుడు మమ్మల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన పట్ల మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన ఏమవుతుంది గాని తెలిసి నేను ఎప్పుడు అట్లా అనుకోలేదు. ఏమో ఈ పొద్దు సాక్ష్యం చెప్పే రోజు నిన్ననే నాకి అట్లా అనిపియాలా, అది గూడ్స్ వెళ్తుందేమో అని ఎప్పుడు అట్లా అనిపియలేదు. నిన్న చూడండి అన్‌ఎక్స్‌పెక్టెడ్ మనము వంగే గూడ్స్‌కే సిగ్నల్ ఇచ్చినారు. అది మనం కనుక్కోలేక హ్మ్, కొంచెం జస్ట్ ఒక్క సెకండ్‌లో ఏమన్నా అయ్యేది. కానీ దేవుడు అది కాలేక కాపాడినాడంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన పట్ల మనం ఎంత విశ్వాసగలమో, సాక్షి ఎంత చెప్తామో, ఆ సాక్షికి దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేసుకొనే పోతాడు. ఎందుకంటే మనం బతుకుండేది ఒక ఒక పెద్ద సాక్షి ప్రియులారా. ఎంతో మంది బాగా ఉండేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, బాగా హెల్తీగా ఉండేవాళ్ళు గానీ, ఈ కాలంలో చనిపోతున్నారు. కానీ దేవుడు మనకి ఎంతో గొప్ప కార్యం చేస్తున్నాడు. దినం ఆయన పట్ల మనం ఈ సన్నిధిలో కూర్చొని ఆరాధిస్తూ, ఆయన ప్రార్థనలో ఉన్నదానికి మనం బతికిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎస్ అక్క, దేవునికే మహిమ. నిజమే కదండి, చాలా భయంకరమైన యెహోషువ 1:9 నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని దేవుడు చెప్పినాడు. దేవుడు నెరవేర్చుడు స్వార్థ విషయంలో కానీ ప్రతి విషయంలో దేవుడు ఎంతగానో కృప చూపించినాడు. మరి ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం ఏమంటే ఏబేలు 2:24 ఏమిచ్చిందంటే
కొట్ల కొట్ల ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలముతో గానుగలకు పైగా పొర్లిపారును. దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు. ఎందుకంటే మనం ప్రతి దినం ఈ వాగ్దానాలు ఎత్తుకొని మనం ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే దేవుడు ప్రతి దినము సేవకులతో మనతో మాట్లాడుతూ వస్తున్నారు వాక్యం ద్వారా. నిజమే, వాగ్దానం దేవుడు నమ్మదగిన దేవుడు. మనము నిన్న కూడా మనం విన్నాము. నిన్న బ్రదర్ మాట్లాడుతూ వచ్చినారు, మన సాక్ష్యం ఎలా ఉంది యెరూషలేములో, మన కుటుంబంలో ఎలాగ ఉంది సాక్ష్యం, మన చుట్టుపక్కల వారికి ఎలాగ ఉంటుంది, యూదా ఎలాగా, సమరయ ఎలాగా. అది నేను విన్నాను, చాలా నిజంగా కదా మరి అనుకున్నాను నేను. మన సాక్ష్యం ఎలా ఉంది, మన కుటుంబం చుట్టుపక్కల ఎలా ఉంటుందని. అది మనం ప్రతిరోజు మనం చేసుకోవాలి. ఎందుకంటే నేను చాలా సార్లు ఎక్కువ మెడికల్ షాపు, బేకరీకి ఇట్లా పాలకి వెళ్తాను కదా, వాళ్ళతో నేను పంచుకుంటాను, వాళ్ళకి చెప్తాను స్వార్థను. వాళ్ళు చాలా మంచిగా వింటారు, ఎంతో సంతోషంగా వింటారు వాళ్ళు. సో మెడికల్ షాప్ లో నా అమ్మాయి కూడా, ఆంటీ నాకు ఒక బైబుల్ కావాలంటే తీసుకుని ఇచ్చినాను. చదువుతున్నామంటే చదువుతున్నామ్మా ఆంటీ, నాకు చాలా ఇష్టం ఆంటీ. ఎందుకంటే మేమంతా మా ఇంట్లో చాలా మంది రక్షణ పొందినారు, కానీ ఇంకా మా ఇంట్లో, మా అత్తగారి ఇంట్లో లేదు అని చెప్పినది. లేదమ్మా, నువ్వు చదువు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు దేవుడు కార్యం చేస్తాడని చెప్పేసి. చాలా మంచి ఫ్రెండ్షిప్ అన్నమాట. ఆ మెడికల్ షాప్ లో ఉన్న ఆ బాబాయ్ నన్ను వాళ్ళ భార్య ఇద్దరు చాలా మంచిది. వాళ్ళకి చేసిన సాక్ష్యం నిజమే. మనం ఉన్న చుట్టుపక్కల ఉన్న వారికి సాక్ష్యం చెప్పాలి. అదే విధంగా బేకరీ తన దగ్గర కూడా ఎక్కువ మాట్లాడతాను. తను కూడా ఎంతో మంచిగా వింటది. ఏమంటది, ఆంటీ నేను సాయిబాబా భక్తురాలు. నువ్వు సాయిబాబా భక్తురాలు ఉండమ్మా, ఏం తప్పు లేదు, కానీ దేవుడు గొప్ప దేవుడు, ఈయన సృష్టికర్త దేవుడు. అంటే నేను చెప్పిన మీకు నేను అవి తీసుకొచ్చి ఇస్తానని చెప్పేసి కడపత్రి మొన్న చెప్పి నా ఇస్తానంటే సరే ఆంటీ అన్నది. మా కొరకు ప్రార్థన చేయండి, మా పాప పెళ్లి అయినది, తను కూడా గర్భిణి, ఇప్పుడు తన కొరకు ప్రార్థన చేయండి. మొన్న ఈ వారం నేను సాటర్డే నుంచి నాకు బాగలేకుండింది. దేవుడి వల్ల నన్ను మీ అందరి ప్రార్థన ద్వారా, దేవుని కృప ద్వారా నాకు గొప్ప స్వస్థత ఇచ్చింది, స్తోత్రము. ఇంకొకటి, నా సెల్ ఫోన్ కొంచెం బాగలేకుండా అయిపోయింది. అది ఎందుకు, అది ఏదో పోయితే నేను ఇక్కడ వెళ్ళిన, ఇక్కడ షాప్ ఉన్నది మన శాంసంగ్ షాపు, ఆడ వెళ్తే నేను చూపెడితే ఆంటీ పోయింది. ఆ పిల్లగాడు ఎట్లన్నా మాట్లాడుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చినారు. నేను, నీ బాబు నీ పేరేంటే, సాయి కుమార్ ఆంటీ అన్న. ఎందుకో ఆంటీ మీరు క్రైస్తవులు అంటే, అవును నేను క్రైస్తవురాలని, నేను దేవుని నమ్ముకున్నాను, ఎందుకు అట్లా అడుగుతున్నా. అప్పుడు కొన్ని అడిగిండు, కొంతమంది ఇట్లా చేస్తారు కదా, అద్భుతాలు చేస్తారు, ఇట్లా పడితే స్వస్థత పొందుతారని. నేను చెప్పిన అవన్నీ లేదు, నువ్వు ముందు వాక్యం చదువు, దేవుని తెలుసుకో, నువ్వేమై ఉన్నావా, దేవుడు ఏమై ఉన్నాడో. నేను బైబిల్ తీసుకొచ్చిస్తానని ఆ అబ్బాయి కూడా చెప్పినా. నేను ఇవ్వాలి, నేను ఇంకా ఇవ్వాలి ఆ అబ్బాయికి. నేను సరే ఆంటీ అన్నాడు. ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ ఒక అడుగుతారు నన్ను, ఆంటీ మీరు ఎలా పొందినారు సాక్ష్యం అంటే, నేను చెప్పిన నేను ఎలాగ పొందినాను, దేవుని తెలుసుకున్నా. నేను దేవుడు మాట్లాడతాడంటే, దేవుడు మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడంటే మన వాక్యం చదువుతుంటేనే మాట్లాడతాడు. కానీ నా దగ్గర వాక్యం ఉన్నప్పుడు నేను చదవలేదు, నాకు తెలియదు, బైబిల్ ఉంటుండే, కానీ దేవుని స్వరం నాకు వినిపించినాడు ఈ వాక్యం అని చెప్పేసి. ఆ వాక్యం నాకు తెలియకుండా కొన్ని సాక్ష్యం ఆయనకు చెప్పిన. అక్కడ 2-3 యవ్వన పిల్లలు ఉండినారు. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, ఆంటీ నాకు ముందు ఆంటీ అంటుండే, తర్వాత అమ్మ అన్నాడు. ఏ నాన్న అంటే, అమ్మ లేదు ఆంటీ, నాకు చనిపోయినారు, నాన్న ఉన్నారు, నాకు పెళ్ళైంది, ఇప్పుడు ఒక బాబు 6 నెలల బాబు ఉన్నాడు అని చెప్పింది. సరే నాయనా, దేవునికి స్తోత్రము, కానీ నేను బైబిల్ తీసుకొచ్చి ఇస్తాను, నువ్వు చదువు, తప్పు ఏమి కాదంట కదా. లేదంటే తీసుకురా, నేను చదువుతాను, నేను కూడా సాయిబాబా భక్తుడిని అని చెప్పిండు. సరే అని చెప్పేసి, నిజంగానే మనము సాక్ష్యం పంచుకుంటే మన చుట్టుపక్కల ఉన్న వారికి ఎలాగున్నా మనం స్వార్థ ప్రకటిస్తున్నామా, మన సాక్ష్యం ఎలా ఉంది, ముందు మనం గుర్తించాలి. ముందు మన కుటుంబంలో ఎలా ఉన్నాము, ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి. మన సాక్ష్యం బాగలేకపోతే మన దేవుని మహిమపరచలేము. ఆ విధంగా దేవుడు ఎంతో కృప చూపిస్తూ వచ్చినాడు. నన్ను రక్షించుకున్న నాటి నుంచి నేటి వరకు, అంటే అంతకు ముందంటే నాకు అంతగా వస్తుంటే వెళ్ళిపోతుంటేని, కానీ ఇంకా ఎక్కువ దేవుడు ఎందుకు నన్ను అంత సమీపంగా చేసుకున్నాడు, కుటుంబం నుంచి ఎందుకు దూరం చేసినాడు, నా బిడ్డలు కూడా ఎందుకు దూరంగా ఉన్నారు. కానీ వాళ్ళకి ప్రేమ లేదని కాదు, వాళ్ళకి ప్రేమ ఉన్నది, నాకు ప్రేమ ఉంది, కానీ దగ్గర లేను. దేవుడిని ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టిండంటే తన చిత్తం ఏదో ఉంటుంది కాబట్టి. ప్రతి ఒక్కరు మన సాక్ష్యంగా ఉండాలని దేవుడు నాకు ఒక్కొక్క వాక్యం ద్వారా మాట్లాడేటప్పుడు దాన్ని సరి చేసుకుంటూ, మన జీవితాన్ని సరి చేసుకుంటూ, ఆయనను మహిమపరుస్తూ, ఆయనను ముఖ్యమైన మహిమ, ఎందుకంటే ఆయన లేనిదే లోకం ఏది లేదు. ఎందుకంటే ఆయన ఉన్నప్పటికీ మన సజీవులకు ఈనాడు ఉన్నాం మనము.
ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కరోనాలు, ఎన్నో వచ్చింది కరువులు. ఆయన దేవుడు మన ఇంతవరకు కాపాడుతున్నాడు అంటే ఆయన చిత్తము. ఇంకా ఆయనలో ఏదో జరగాల మన ద్వారా. ఆయన మహిమను పరచాలి, ఆయన స్వార్థ ప్రకటించాలి, ఇతరులకు సాక్ష్యంగా ఉండాలని దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. ఇది చిన్న సాక్ష్యం, అది పెద్ద ఏమి కాదు. దేవుడు నన్ను ఏ విధంగా వాడుకుంటున్నాడు అనేసి. నిజంగా మన దేవుళ్ళు ఉంటప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తాడు. నిన్న బ్రదర్ అన్నారు కదా, మన ఉండమంటే ఉండాలి, వెళ్ళమంటే వెళ్ళాలి, ఆయన మాట వినాలి మనము. ఆ విధంగా దేవుడు ఆయన వాక్యం లేకుండా మనం ఎక్కడ కూడా పోలేనేమో. ఆయన చిత్తం లేకుంటే ఏది లేదు. ప్రతి విషయం కూడా దావీదు కూడా దేవుని అడిగి చేస్తుండే, యెహోషువ అడిగి చేస్తుండే. ఈ విధంగా పౌలు గారు కూడా మరి ఏ విధంగా ఆయన సాక్ష్యం ఉండేందో మనకు తెలుసు. దేవుని వరకు వేచి ఉండాలి. ఇది వెళ్ళమంటే మనం వెళ్ళాలి, ఆగమంటే ఆగాలి. అది దేవుని వాక్యంలో మనం నేర్చుకునేది. మన చిత్తం కాదు, మన ఆలోచన కాదు, దేవుని ఆలోచన, దేవుని చిత్తంలో మనం నడవాలని నేను నేర్చుకున్నాను. అది ఇదే మీ అందరు ప్రేజ్ ప్రైజ్ లార్డ్ ఆంటీ. దేవునికి అన్నా చెప్పండి అన్న, ఏమైనా చెప్తున్నారన్నా? దేవునికి స్తోత్రం. ఎస్ మీ అందరికి నా వందనాలు. పిల్లరా, సాక్ష్యం గొప్పది కాదు, కానీ సాక్ష్యాన్ని నిలబెట్టినటువంటి దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు కలగాలి. మనిషి యొక్క సాక్ష్యం గొప్పది కాదు, కానీ దేవుడు దాన్ని తప్పిస్తూ, కాపాడుతూ, రక్షిస్తూ, పోషిస్తూ నిలబెట్టుతున్నటువంటి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలగాలి. ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి స్తుతించాలి, ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి కొనియాడాలి. కనుక ఆ సాక్ష్యాన్ని గొప్పగా మనము కాపాడుకోవాలి. కాపాడుకున్నప్పుడే దానికి ఘనత వస్తుంది, మహిమ వస్తుంది, దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి లేరా, నేను 2018లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. 21 రోజు ఐసీలో ఉన్నా, కోమాలో ఉన్నాను. అయినా దేవుడు బతికించాడు. డాక్టర్లు అన్నారు, తులసి హాస్పిటల్, గుంటూరు తులసి హాస్పిటల్ అంటే ఈయన బ్రతకడు, చనిపోతాడని నాకు వైద్యం చేసిన వ్యక్తి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకు డబ్బులు ఇచ్చే వ్యక్తి అన్యుడు. అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు 400 మంది వచ్చి ప్రార్థన చేశారంట. ఆయన బిత్తరపోయాడు. ఎవరైనా ఎందుకు, రాజకీయ నాయకుడా, లేకపోతే ఇంకొక పొజిషనా, మరి ఆర్ఎంపీ డాక్టరా, లేకపోతే లాయరా అని ఆయనే సాక్ష్యం చెప్పాడు. మన గొప్పతనం కాదు కాదు, ఇది దేవుణ్ణి మహిమపరచాలనే ఉద్దేశమే. కానీ కనుక పిల్లరా గమనించండి, ఆ సాక్ష్యం గొప్పది కాదు, కానీ ఆయనకు మహిమ కలగాలని, ఆయన గణపరచబడాలని నన్ను బతికించాడు. 2 కాలు చేయపడి, అంటే లెఫ్ట్ హ్యాండ్ పడిపోయింది, లెఫ్ట్ లెగ్ పడిపోయింది, పూర్తిగా నడవలేని పరిస్థితి. అయినా ఆ రోజు రాత్రి నాతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, అల్పవిశ్వాసి, నీవెందుకు భయపడుతున్నావు, నేనున్నాను కదా అన్నాను. అనే స్వరం వినపడతా ఉంది. వినపడిన తర్వాత ఇదేంటి ప్రభువా, ఎవరో మాట్లాడుతున్నారని నేను అనుకున్నాను. అది మత్తయి సువార్తలో ఆ మాట రాయబడి ఉంది. స్పష్టంగా రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ అల్పవిశ్వాసి, నీవెందుకు భయపడుతున్నావు అని మాట వినపడుతుంటే, ఇదేంది నాకు స్వరం వినపడుతుందని పైకి చూశాను. పైకి చూసిన వెంబటే బ్లడ్ కారి నా కాలు మీద పడిపోయింది. ఆ కాలు, ఆ రోజు మాట్లాడినటువంటి నేను మాట్లాడినాను. బ్రతికించినటువంటి దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. డాక్టర్లు చేతులు ఎత్తేశారు, ఎందుకంటే చచ్చిపోయింది, తీసపోయింది అన్నారు. కానీ దేవుని ప్రణాళికలు మనం ఉన్నాం. యాకోబు బతుకుతాడంతే. ఎందుకు బతుకుతాడంటే దేవుని మహిమపరచడానికి, దేవుని గణపరచడానికి బతుకుతాడు. దేవునికి మహిమార్థంగా ఉండటానికి బతుకుతాడంతే. ఆయనకు ఘనత రావాలని బతుకుతాడంతే. కానీ పిల్లారా గమనించండి, దేవుని యొక్క ప్రేమలో నేను దాచబడి ఎన్నో బాధలు, కష్టాలు వచ్చినా ఓర్చుకుంటూ, శ్రమల తుఫానులు సుడులై తిరిగిన దేవునికి ఇష్టంగా ఉండాలనే ఉద్దేశంతో బ్రతుకుతా ఉన్నాను. కాబట్టి పిల్లారా గమనించండి, దేవుని ఒకసారి హైదరాబాద్ లో దాదాపు ఖర్చు పెట్టి వచ్చాను.
మీరందరూ నిన్న ప్రార్థన చేశారు. అది దేవుని చిత్తమై ఉన్నది. ఎర్రగొండపాలెంలో క్లినిక్ అనుకున్నాను. ఒక చోట పోయి అడిగాను, ఒక చోట 3 లక్షలు కట్టాలన్నాడు. ఇది కావాలని చెప్పాను. ఒక శెట్టి గారు అబ్బాయి ఇచ్చాడు, అయ్యా ఇదైతే నువ్వు తట్టుకోలేవు, ఇంకో చోట ఉందిరా అని చెప్పి 10,000 రూపాయలకు మాట్లాడి పెట్టాడు. మన ప్రార్థన వింటున్నటువంటి దేవుడు, మన ప్రణాళిక కాదు కానీ ఆయన ప్రణాళికలో ఉన్నాము కనుక అందుకు సాక్ష్యం ఎవరో కాదు, ఎనిబెర వెంకటయ్య, గంజివారిపల్లె, ఎర్రగొండపాలెమే. దేవుణ్ణి స్తుతించడానికే గంజివారిపల్లెలో ఒక మారుమూల అడవిలో పుట్టాడు కనుక ఆయన కోసం ప్రార్థన చేస్తారని ఆశిస్తూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ఏదైనా దేవునికే మహిమ. నిజంగా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఇలా జాయిన్ అయ్యి దేవుని స్తుతించడం ప్రతిదినం అన్నదే నిజంగా గొప్ప సాక్ష్యం. ఎంతమందికి ఇది అవకాశము లేకపోలేదండి, కానీ మనము నిర్లక్ష్య వైఖరి ఎంత ఈజీగా చూపించేస్తాము కదా. నిజంగా మన సాక్ష్యం ఏంటంటే, నిన్న అపొస్తల కార్యముల ధ్యానాల్లో కూడా అన్న చెప్తూ వచ్చాడు, మనకు ఇంత గుంపు సమూహము మన సాక్ష్యం కాదు, ఇంతమందికి మనం చెప్పామనేది కాదు, మనం ఎంత మటుకు దేవునికి లోబడి ఉన్నాము అన్నదే మన సాక్ష్యం. మన విధేయతే సాక్ష్యం. మనం లోబడి ఉండే విధానంలో ఆ స్వరాన్ని వినేంత వరకు మనం అక్కడే ఉండాలి. ఆ స్వరాన్ని విన్న తర్వాతనే మనం పని చేయాలి. కొన్ని నిర్ణయాలు మనం దేవుని చిత్తంలో కనిపెట్టకుండా తీసుకుంటూ ఉంటాం కదా. కానీ ఎప్పుడైతే మనం తొందరపాటు నిర్ణయాల వల్ల అనేక సమస్యలు తెచ్చుకుంటూ ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో, గడిచిన దినాన ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. మన గ్రూప్లో జాయిన్ అయ్యేవాడు అన్న శాంతిశ్రీ సిస్టరు, ఇంకో సహోదరుడు, ఆ సహోదరుని పేరు గుర్తు రావట్లేదు కానీ కుమార్ బ్రదరు, మీ అందరికీ తెలుసు అన్న. గడిచిన సంవత్సరం నుంచి కూడా జాయిన్ అయ్యేవాడు ఆన్లైన్ ప్రేయర్లో. సంవత్సరం నుంచి జాయిన్ అయినవాడు గత ఒక 2-3 నెలలుగా జాయిన్ అవ్వట్లేదు. నేను ఫోన్ చేశాను. ఒక 2 వారాల ముందు ఫోన్ చేసినప్పుడు పిక్ చేయలేదు, సిస్టర్ పిక్ చేయలేదు, తర్వాత సహోదరుడు కూడా పిక్ చేయలేదు. తను కానిస్టేబుల్గా వర్క్ చేస్తాడు ఇక్కడ హైదరాబాద్లో. మరి సిస్టర్ హౌస్ వైఫ్. కాల్ చేసినప్పుడు పిక్ చేయలేదు. సరే నేను అనుకున్నాను ఇంకేదైనా బిజీలో ఉన్నాడేమోలే, తర్వాత చేస్తాడు అనుకొని నేను కూడా పూర్తిగా మర్చిపోతే 2 రోజుల కిందట ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న బాగున్నారా అన్న? బాగున్నా అన్న, మీరంతా బాగున్నారా? ఏమైంది, మీకు హెల్త్ బాగోలేకుండా కదా, మరి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఇంకా మీరు కూడా జాయిన్ అవ్వట్లేదు ప్రేయర్ మీటింగ్స్లో, ఏమైంది అన్న, ఎలా ఉన్నాయి పరిస్థితులు అంటే, ఏమనుకోవద్దన్నా నేను జాయిన్ అవ్వలేకంటే, మీరు జాయిన్ అవ్వకపోయినా పర్లేదు, ఎలా ఉన్నారు మీ ఆత్మీయ జీవితం అని అడిగినప్పుడు తను ఎంతో సంతోషంగా పంచుకున్నాడు. అంటే గడిచిన దినాల్లో అన్న మీరు ఎన్నోసార్లు నన్ను వాక్యం చెప్పమని, లేదంటే నన్ను పాటలు పాడమని అనేకసార్లు మీరు మాట్లాడినప్పుడు, గత జీవితాన్ని మనం వదిలిపెట్టాలి అని అనేకసార్లు హెచ్చరించినప్పుడు నేను ఇంకా అక్కడే ఉండిపోయి మాట్లాడలేకపోయేవాడిని, నోరు తెరవలేకపోయేవాడిని అని ఎంతో బాధపడ్డాడు. ఎందుకంటే నేను కొన్ని వదిలిపెట్టలేకపోతున్నాను నా జీవితంలో అని బాధపడుతూ, అయితే దేవుడి మహాకృపను బట్టి ఒక 2-3 నెలల నుంచి పూర్తిగా అన్ని విషయాల్లో అన్ని బలహీనతలు వదిలిపెట్టేశాను. ఇంకా మేము ఉంటున్నటువంటి ఆ ప్రాంతం నుంచి ఒక 10-15 కిలోమీటర్ల దూరాన ఒక మంచి హెబ్రోన్ సహవాసంలో సహోదరుడు కలిశాడు. వాళ్ళు ప్రతిరోజు మాకు 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆన్లైన్ ప్రేయరు. తర్వాత నన్ను కూడా వాళ్ళు మీరు అడిగినట్టే మొట్టమొదటి రోజే వాక్యం చెప్పమని అడిగారు. నిజంగా నేను నోరు తెరవలేకపోయాను, కానీ ఇప్పుడు నేను వాక్యం చెప్పగలుగుతూ ఉన్నాను, ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాను, ఎంతో బలపడ్డాను నేను అని ఆయన సాక్ష్యం చెప్పాడు. ఇంకా అన్న నేను మళ్ళీ కాల్ చేస్తాను, చాలా విషయాలు మాట్లాడాలని చెప్పి ఫోన్ పెట్టేశాడు. నిజంగా ఈ మాటను బట్టి నేను బలపరచబడ్డాను. అయ్యో, దాదాపుగా ఒక 2 సంవత్సరాల కిందటనేమో, సంవత్సరన్నర కిందటనేమో వాళ్ళ మందిరంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడ పరిచయం అయ్యాడు. వాళ్ళ మందిరంలో
వాళ్ళే చర్చి కట్టించినప్పటికి కూడా ఆయన ఇది తబల కొట్టడము, ఆ ఇన్స్ట్రుమెంట్స్, ఆ పరిచర్య చేయడం తప్ప వాక్యంలో కానీ దేవుని యొక్క బిడ్డలతో మాట్లాడే విధానం కానీ ఎంతో కష్టంగా ఉండేది ఆయనకు. ఆయన ఒక మరి గవర్నమెంట్ ఎంప్లాయ్, కానిస్టేబుల్గా జాబ్ చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఆయన్ను నిలబెట్టుకున్నాడు. ఆ రోజు కనీసం అన్న నేను మీతో పాటు కలిసి కొంతకాలం ప్రయాణం చేస్తాను అంటేనే నేను మన గ్రూప్ డీటెయిల్స్ ఇచ్చాను, ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అవ్వండి అని. దాదాపు సంవత్సర కాలం పాటు తను చక్కగా జాయిన్ అవుతూ వచ్చాడు. దేవుడు ఆయన్ను నిజంగా అన్ని విషయాల్లో నేర్పించాడు. ఒకరోజు మనతో కూడా ఇక్కడ హైదరాబాద్లో వచ్చి కలిశాడు. మన టీం మెంబర్స్ ఏదైనా ప్రేయర్ మీటింగ్ కలిగి ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబంగా వచ్చి కలిసి వెళ్ళారన్నమాట. అంటే ఏదైనా కానీ ఒక మాట మరి మనం గడిచిన దినాల్లో నేను వాక్యం బైబిల్ స్టడీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక సందర్భం ఉండేది. ఆయన ఏమనేవాడంటే, ఎక్కడైనా కానీ నీకు పరిచర్య చేయడం అవకాశం వచ్చిందా, నువ్వు వినేవాడిగా ఉండొద్దు, నువ్వు వినేవాడిగా ఎంతకాలం ఉండొద్దు. నీకు అవకాశం వచ్చిందంటే పరిచర్య చేయడానికి వెళ్ళిపో. అది సంవత్సరం కానీ 3.5 సంవత్సరాల లోపు మీరు ఎక్కడ కొనసాగించబడే పరిచర్యలో కంటిన్యూ అవ్వకండి. మీరు కంటిన్యూ అయిపోయినారంటే అలవాటు పడిపోయినారు. 3 సంవత్సరాల కంటే వాక్యము వినడం ఎక్కువైపోయింది అంటే మీరు వెంటనే ఎక్కడైనా పరిచర్యకి వెళ్ళిపోవాలనేవాడు. ఆ మాట జ్ఞాపకం వచ్చింది ఆయన్ని బట్టి. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయనలో అంత గొప్ప కార్యం చేశాడు, నిలబెట్టాడు, బలపరిచాడు. అనేకసార్లు మన నల్లి సిస్టర్ కూడా గంటల తరబడి ఆయన ఆదరించే విషయంలో, వారి కుటుంబం ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడినప్పుడు నల్లి సిస్టర్ ఒక వారం రోజులు కంటిన్యూగా మాట్లాడింది వాళ్ళిద్దరితో. వాళ్ళ కుటుంబం కట్టబడింది, విడిపోదాము, డైవర్స్ వరకు వచ్చేసారు. అంత భయంకరమైన పరిస్థితి. కానీ దేవుడు మన ప్రార్థనల ద్వారా, ఆయన కృప ద్వారా నిజంగా ఇలాంటి బాధ్యత కలిగిన సహోదరులను ఉండబట్టి దేవుడు వారిని ఆదరించాడు. వాళ్ళ కుటుంబం నిలబడింది. ఈరోజు ఆత్మీయంగా వారు పరిచర్యలో ఉంటున్నారు. ఇది గొప్ప సాక్ష్యం. నిజంగా ఎంతగానో దేవునికి నేను స్తుతించగలుగుతూ వచ్చాను. నిజంగా ఈ ప్రయాసలో దేవుడు మన వంటి అల్పులను కూడా వాడుకుంటున్నాడు అనేది ఎంత గొప్ప కార్యము అనేది ఎంతో మనం ఈ లోకంలో ఏది సంపాదించినా పొందుకోలేము ఈ ఆనందాన్ని. నల్లాక వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు చెప్పడానికే గంట పట్టేది కలిసినప్పుడు, ఇలా ఉన్నాయి వాళ్ళ పరిస్థితులు అని. అంటే ఎంత సమయం వెచ్చించి మరి క్రైస్తవ బిడ్డల యొక్క ఆదరణ కొరకు, వాళ్ళ కుటుంబం నిలబడడం కొరకు మాట్లాడుతూ వచ్చి, అంటే గొప్పతనం ఏమి లేదు కానీ ప్రభు మహాకృప. నిజంగా ఆయనకే మహిమ కలుగును గాక. ఇంకెవరైనా మరి మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి తెలియచేయచ్చండి. రాజేష్ బ్రదర్ మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడచ్చు అన్న. ఎస్. దయచేసి ఇంకెవరైనా మీ సాక్ష్యాలు ఉంటే తెలియజేయచ్చండి. ఒకవేళ ఇంకా మనకు సాక్ష్యాలు లేనట్లయితే దయచేసి మనము ప్రార్థనలోనికి వెళ్తాము. ఎవరైనా ఒక పాట ద్వారా దేవుణ్ణి స్తుతించవచ్చు, ఒక ప్రార్థన ద్వారా కృతజ్ఞత ప్రార్థన అంటారు కదా, మనం థ్యాంక్స్ గివింగ్ లాగా దేవునికి ఇంతవరకు చేసిన మేళ్ళను బట్టి ప్రార్థన చేయాలి. ఇంతవరకు పరిచర్లో దేవుడు సహాయం చేసిన విధానం బట్టి కూడా దేవునికి మనము కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆ విధానంలో మనం ప్రార్థనలోనికి వెళ్తాము. ఒకవేళ మీకు ఏదైనా సాక్ష్యం కలిగి, అది చిన్నదైనా పెద్దదైనా, దేవుడు సమయం ఇచ్చాడు మీతో మాట్లాడుతున్నట్లయితే మీరు నోరు తెరిచి చెప్పచ్చు. అందులో ఏ బాధ లేదు.
మనం మన భాష శైలి మనం ఎట్లా మాట్లాడాలో ఇది నాకు రాదే అనేటువంటి పరిస్థితుల్లోకి మనం చూడకూడదు. ప్రభు వైపే చూడాలి. నిజంగా ఆ, అది మనం ఎప్పుడైతే ఆ స్టాండ్ తీసుకుంటామో నిజంగా నిలబెడతాడు దేవుడు. దానికి వెనకంజ వేయాల్సిన అవసరం ఏమాత్రము లేదు కనుక దయచేసి మీరు ముందుకు రండి. ప్రతి విషయంలో దేవుడు చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకుంటూ మనం పంచుకున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా ఆ అనుభవాల్లో బయటికి రాగలడానికి కూడా అవకాశం ఉంటుంది. నిజంగా దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు అన్నదే ఆయనకి ఎంతగానో. మొన్న ప్రభుదాస్ అన్న ఒక 2-3 వారాల కిందట నా స్కానింగ్ రిపోర్ట్ చూసి చచ్చిపోయిన వాళ్ళది ఇది స్కానింగ్ రిపోర్ట్ అన్నాడు. కానీ దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు కదా. మృతిని అది మరణం అది యెహోవా వశంలో ఉంటుంది కదండి. నిజంగా బ్రతికించేవాడు ఆయనే, మృతికి అప్పగించేవాడు కూడా ఆయన కదండి. మనం నిజంగా ప్రభు వైపు చూడాలి. నిజంగా ఎందుకు దేవుడు దినాలు పొడిగిస్తూ ఉన్నాడు అన్నది ఎంతో జాగ్రత్తగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి మీరు ఎవరైనా సాక్ష్యాలు ఉంటే తెలియజేయండి. లేదంట్లయితే ఎవరైనా ఒకరిద్దరు దేవునికి మళ్ళీ స్తుతించే విధంగా మనం కృతజ్ఞతలు తెలియజేసే విధంగా దయచేసి ఆరాధించండి ప్రభువును. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, brother. Can I share few about my dad's testimony, how he came ఎస్ to అక్క, salvation? ఫ్యూ మినిట్స్ మీరు పంచుకోండి. తర్వాత మనం మీరే వర్షిప్ చేయాల్సి వస్తుంది. ఎస్ Okay. Praise the Lord. అందరికి అంటే నాకు ఇదే థాట్ వస్తుంది, సాక్ష్యం చెప్పండి అంటే నాకేమో ఎందుకు డాడీ ఎట్లా రక్షణ పొందినారని నువ్వు చెప్పొచ్చు కదా అని అది థాట్ వస్తుంది. మరి ఫైనలీ ధైర్యం చేసుకున్నాడు అడిగినాను. మమ్మీ డాడీ ఇద్దరు ప్యూర్ హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చారనమాట. వాళ్ళ మమ్మీకి వచ్చి ఎలాంటి ఫ్యామిలీ అంటే వాళ్ళు స్టాంట్ హిందూస్. దసరా టైంలో దసరా వచ్చిందంటే వాళ్ళు మేకలు కోసి మరి ఆ వేపాకుతో పెట్టుకొని డాన్సెస్ చేసేవాళ్ళు. అండ్ మమ్మీ కూడా అలానే చేసేది. డాడీ పేరు రామలింగం. వాళ్ళ మా నానమ్మకి ముగ్గురు కూతుర్లు, ఇంకా అబ్బాయి లేదని చెప్పి ఎక్కడో టెంపుల్కి వెళ్ళి పూజ ఏదో చేసిందే మా డాడీ పుట్టారు. సో అలా బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ హిందూ బ్యాక్గ్రౌండ్. డాడీ ఫుల్గా తాగేవాళ్ళు. అండ్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ ఎయిర్ ఫోర్స్ హకీంపేట్. అక్కడ ఆడమ్స్ అంకుల్ ఫ్రమ్ హెబ్రోన్, ఆయన కూడా హకీంపేట్లో పనిచేస్తుంటే దేవుని ఒక స్వార్థ పంచుకొని అలా ఫాదర్ వాజ్ సేవ్డ్. తర్వాత మమ్మీ చాలా కష్టంగా, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వెరీ వెరీ స్టాండ్. మా తాత పూజారి, మా అమ్మమ్మ పేరే సరస్వతి, కానీ ఆమె కూడా రక్షణ పొంది ఈ లోకాన్ని విడిచింది. తాతగారు లేరు. అలా ఆ ఒక ఫ్యామిలీ నుంచి ఫస్ట్ రక్షణ పొందింది మమ్మీ అండ్ డాడీ. బట్ మై ఫాదర్స్ లైఫ్ వాజ్ వెరీ హారబుల్. ఆయన చాలా ఎంత అంటే ఆయన చిన్నప్పుడే వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయినారు. ఆయనకి ఇల్లు లేక అల్వాల్ రైల్వే స్టేషన్ దగ్గర పోస్టర్స్, పెద్ద పెద్ద ఫిలిం పోస్టర్స్ అలా చింపుకొని కింద ఆ స్టేషన్ దగ్గర అది పెట్టేసి దాని మీద పడుకునే వాళ్ళంట. వర్షం వస్తే ఏదో ఒక రూమ్ లో హీ వాజ్ షేరింగ్ విత్ మీ. ఒక రోజు వర్షం వస్తే ఏదో ఒక రూమ్, చాలా డర్టీ రూమ్, కరెంటు కూడా లేదంట. మ్యాచెస్ వెతుక్కొని అక్కడ చిన్న మంట పెట్టుకొని ఆ రూమ్ లో పడుకున్నారు. అలాంటి రోజుల నుంచి దేవుడు ఆయనను రక్షించి మా నలుగురిని
మేము నలుగురము. ఐఎమ్ ద ఎల్డెస్ట్, ఐ హ్యావ్ 2 brothers and 1 sister. మా నలుగురిని దేవుని యందు మమ్మల్ని నడిపించారు. వెరీ వెరీ స్ట్రిక్ట్. మై ఫాదర్ వాజ్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ ఎవ్రీ వే. ఎందుకంటే ఆర్మీ బ్యాక్గ్రౌండ్, డిసిప్లిన్డ్గా మమ్మల్ని పెంచారు. అంత డిసిప్లినరీ లైఫ్లో కూడా నేను తప్పు చేశాను. బట్ ఐ నో గాడ్ హెస్ బీన్ ఫర్ గివెన్ మీ. ఈ టైంలో మా ఫాదర్ని చూస్తే నాకు చాలా ఇదవుతుంది. అండ్ ఎంత ఎంత ప్రతి ఒక్క దీంట్లో ఆయన లైఫ్లో జరిగే ఒక విషయాలన్నీ చూస్తే ఆయన చాలా చాలా కష్టపడ్డాడు. ఎక్స్ట్రీమ్ లెవెల్లో హీ హస్ సఫర్డ్. బొల్లారంలో ఆయనకి మమ్మీ డాడీ లేక, తిండి లేక, హీ యూస్ టు వర్క్ యాజ్ అ బాల్ బాయ్ ఫర్ గాల్ఫ్ గ్రౌండ్స్. బొల్లారంలో అంతా గాల్ఫ్ గ్రౌండ్స్. అక్కడ ఆ పెద్ద పెద్ద వాళ్ళకి బాల్ బాయ్గా పనిచేసుకుంటూ అలా హీ గ్రూ అండ్ హీ గాట్ అ జాబ్ అండ్ హీ వాజ్ సెలెక్టెడ్ ఇన్ ఆర్మీ. హీ వెంట్ టు ఆర్మీ, దెన్ హీ కేమ్ టు ఎయిర్ ఫోర్స్, దెన్ హీ ఫైనలీ రిటైర్డ్ ఫ్రమ్ కెనరా బ్యాంక్. చూస్తుంటే గాడ్ హస్ అ పర్పస్ అండ్ ప్లాన్ ఇన్ హిస్ లైఫ్. ఎక్కడి నుంచి ఆయనని దేవుడు హెచ్చించి ఒక మంచి స్థాయికి తీసుకొచ్చి మా నలుగురిని దేవుని యందు ప్రతి విషయంలో హీ వాజ్ వెరీ డిసిప్లిన్ అంటే వెరీ డిసిప్లిన్. మమ్మీని కూడా స్ట్రిక్ట్గా పెట్టారు, మమ్మల్ని కూడా స్ట్రిక్ట్గా పెట్టారు. అండ్ టుడే దట్స్ వాట్ వీఆర్ ఆల్ ఇన్ ద లార్డ్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అండ్ హిస్ లైఫ్ ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ మీ. ఈ డేస్లో ఆయన ఆ ఒక పరిస్థితిలో చూస్తుంటే గాడ్ ఇస్ అ పర్పస్ అండ్ ప్లాన్. నలుగురిని మా నలుగురికి ఇల్లు ఇచ్చారు, మా నలుగురికి ఈక్వల్గా ఇల్లు కట్టించారు. ఎవరికి ఏమి తక్కువ ఉండొద్దు అని చెప్పి మా పిల్లలు ఎక్కడ వెళ్ళొద్దు. నేను ఇంత పెద్ద తప్పు చేసినా కానీ 5 years ఐ వాజ్ డిటాచ్డ్ ఫ్రమ్ మై ఫాదర్. కానీ ఈరోజు దేవుడు ఎట్లా చేశారంటే నేనే మా పేరెంట్స్ దగ్గర ఉన్నాను. నేను అనుకున్నాను ఇంకా లైఫ్ టైమ్ ఐ విల్ నాట్ జాయిన్ మై పేరెంట్స్ అని. But God made a way that I am with my parents. The rest of the 3 children are little away. Kan దగ్గరలో నేనే ఉంటున్నాను. So I thank the Lord for giving me this opportunity to serve my parents and kindly pray for him. He is in his last days. Yesterday also నిన్న కూడా చాలా సీరియస్ అయిపోయినారు. నా స్ట్రెంగ్త్ లేకుండా నేను ఆయన నా పరిస్థితిలో చూడడం. బట్ గాడ్స్ పర్పస్ అండ్ ప్లాన్ షుడ్ బి ఫుల్ఫిల్డ్. ఆయన ఇంకా సఫర్ అవ్వకూడదు అని కూడా ఇదవుతుంది. కానీ ఆయన అలాంటి సిచ్యువేషన్లో కూడా నేను చూడలేకపోతున్నాను. హిస్ ప్లాన్, హిస్ పర్పస్ అండ్ ప్లాన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ప్రేయింగ్ ఫర్ హిమ్. కంటిన్యూ టు ప్రే ఫర్ హిమ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. మనము నిజంగా జ్ఞాపకం చేసుకోవడం ఈ విషయాన్ని బట్టి మనం చాలా కదిలించబడతాం. ఇటువంటి సందర్భాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన పేరెంట్స్ ఎక్కడి నుంచి మనల్ని తీసుకొచ్చారు, తర్వాత ఇప్పుడు ప్రభువులో ఇంతగా ఆనందించబడుతూ ఉన్నాం, ప్రభువులో ఇంతగా అనేక విధాల్లో దేవుడు మనల్ని వాడుకుంటాడు అన్నది, అది శాశ్వతమైన పనిలో భాగం అని దేవుడు మనల్ని సమకూర్చాడని ఈరోజు మనం దినాలనుకున్నప్పుడు నిజంగా చెప్పగలుగుతాం కదండి. దేవునికే మహిమ కదా. తన తరంలో ఆయన నమ్మకంగా ఉండి వెళ్ళిపోయాడు అనే మాట ఎంత గొప్ప మాట కదా. జ్ఞాపకం చేసుకో అంటే ఇలాంటి పరిస్థితులని కాదు, కానీ ఆ ఉద్దేశం దేవుడు ఆయన్ని ఏర్పరచుకొని తద్వారా ఆయన కుటుంబం ఈరోజు మనం చూస్తాం కదా. నేను వెళ్ళానంటే అంకుల్ ఆయనతో ఒక మాట అంట, అంకుల్ డి యూ రిమెంబర్ మీ అని అంటే ఆయన ఎస్ అంటాడు. అంటే నేను అంటాను ఐ కేమ్ ఫ్రమ్ హెబ్రోన్ అంటాను, హెబ్రోన్ హెడ్ క్వార్టర్స్ అంటాను. అనగానే ఐ యూస్ టు గో హెబ్రోన్ బ్రదర్ ఇన్ అర్లియర్ డేస్ అని, నేను కూడా హెబ్రోన్కి వెళ్ళేవాడిని అని అట్లా. ఆయన మంచి బాక్సరు, మంచి హైట్ వెయిట్ పర్సన్. ఇలా షేక్ హ్యాండ్ ఇస్తే నా చెయ్యి సగం చెయ్యి కూడా రాదు, కానీ నేను ఇచ్చే ఆ వాయిస్ సౌండ్కి అంకుల్ అదే లెవెల్లో మాట్లాడతాడు పోతే. సో నిజంగా
ఆ దేవుని పిల్లలన్నా దేవుని సహవాసం అన్నా విపరీతంగా ప్రేమిస్తారు. వారి కుటుంబాన్ని బట్టి నిజంగా దేవునికే మహిమ. దయచేసి మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత మరి మన మధ్యన ఉన్న బ్యూలా సిస్టర్ ఒక పాట పాడతారు. మరి ఇంకెవరైనా మరి మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి క్లుప్తంగా తెలియచేయచ్చు. లేనట్లయితే మనము ఒకరిద్దరంగా ప్రార్థన చేస్తాము. ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఓకే అమ్మా, ఓకే ఓకే. సో ఇంకొక చిన్న సాక్ష్యం చెప్తానండి. ఆ సాక్ష్యం తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. అంటే ఎన్ని చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ మనం అవన్నీ చెప్పడానికి సమయం సరిపోదు. 2 రోజుల కిందట మరి నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. 9 గంటలైంది. 9 గంటలైంది. కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఆఫీస్ కాల్స్ పిక్ చేయట్లేదు. కానీ ఆ సమయంలో మరి మన సహోదరుడు ఒకతను మరి కాల్ చేశాడు. కాల్ చేసి, అన్నా నేను ఇట్లా బలహీన పరిస్థితుల్లో ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయరా. నాకు అసలు నోట్లో నుంచి మాటే రావట్లేదు. పోయి వచ్చేసరికి డ్యూటీ అంత స్ట్రెయిన్ అయిపోయి నైట్ 9 o'clock వచ్చిన. ఇంకని సరే అన్న చేద్దాము అని ఈలోపు మా బాబు ప్రేయర్ చేస్తాడు. అంటే నిజంగా చెప్తా ఉన్నాను, మాకు పాపకు 3 సంవత్సరాలు ఇంకా రాలేదు, 2.5 పూర్తిగా అయ్యాయి. ఆ అమ్మాయి అంకుల్ కోసం ప్రేయర్ చేయమని నేను ఈలోపు నీళ్ళు తాగొస్తాను అని చెప్పి ఇచ్చిన, ఫోన్ ఇచ్చి పోయినా. ఆ అమ్మాయి ప్రార్థన చేసింది. తర్వాత బాబుకు 7 years ఆయన ప్రార్థన చేశాడు. తర్వాత నేను ప్రార్థన చేశాను. అంటే నిజంగా నేను వాళ్ళకు ఏమి నేర్పించినాను అనేది నాకు గుర్తులేదు, కానీ వాళ్ళు చేసిన విధానాన్ని బట్టి అసలు నాకు ఏడుపు వచ్చేసింది. ఏంది ఇంత చక్కగా చేస్తూ ఉన్నారు పిల్లలు అని. అంటే ఇవన్నీ వింటూ ఉన్నారు వాళ్ళు ప్రార్థనలు. ఆ రోజు మేము చేస్తూ ఉన్నప్పుడు మన ఆడియోస్ అన్నీ వింటూ ఉన్నారు. ఎంత చక్కగా చేస్తూ ఉన్నారంటే, ప్రభా అంకుల్ని బట్టి వందనాలు, అంకుల్ను కాపాడండి, అంకులు ఏ స్థితిలో ఉన్నాడో అంటే తనకు కావలసినటువంటి సమాధానం ఇవ్వండి, యేసు నామములో అడుగుచున్నాం తండ్రి అని. ఆ 2 మాటలైనా కానీ ఎంత లోతైన అనుభవంతో పిల్లలు ప్రార్థన చేసినారు. ఆయన అసలు అవతల పర్సన్ ఆనందానికి అవధులు లేవు. ఇంకా అవతల మాట్లాడుతున్న సహోదరునికి కదా. నిజంగా ఆ తర్వాత ఆ రాత్రంతా కూడా తను ఎంతో బలహీనంగా ఉండాల్సిన వ్యక్తిని నేను, ఈ బిడ్డల ప్రార్థన మీరు ప్రార్థన చేసిన తర్వాత నేను నిద్రపోయానన్నా, నా డిస్టర్బెన్స్ నేను మర్చిపోయినా అని ఆయన చెప్పినాడు పొద్దున మళ్ళీ ఫోన్ చేసి. నిజంగా ఇవన్నీ ఏదో మన గొప్పతనం కోసం కాదు, కానీ దేవునికే మహిమ. మనము దేవుడు చేసిన మేళ్ళను కానీ అది ప్రతి విషయంలో దేవుడు అసలు మనం ఈ సమయం ఎలా అయినా వాడుకోవచ్చు, కానీ దేవుని బిడ్డలతో ఆయన పరిశుద్ధపరచబడినట్టు ఆయన రక్తం చేత కొనబడినటువంటి వారితో మనము కలిసి ఈ విధంగా సమయం గడపడం అన్నది అది దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం. అది సంఘం కదండి, దేవుని యొక్క సంఘం. కాబట్టి అటువంటి విధానంలో దేవుడు మనల్ని సమకూర్చాడు అంటే నిజంగా అది ఆ దేవునికి ఎంతగా స్తుతించినా కానీ మనం ఇంకా ఏమి చెల్లించలేని వాళ్ళమే కదండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనము